ఏదో మనం చూసి బాగున్నారులే ఏదో టూరిజం డెవలప్ అయిందిలే అని వచ్చి తిరిగి వెళ్తుంటారు కానీ ఉమ్, ఈ టూరిజం కాకుండా వాళ్ళ ఇళ్ళకెళ్ళి పంపించాలి. ఆ అవును సందులలో వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు, ఏ ఇంట్లో ఎలాంటి ఫుడ్ తింటున్నారు, అవును. వాళ్ళు తిన్న ఫుడ్ని ఎట్లా ఎత్తి పెట్టుకుంటున్నారు. ఇప్పుడు నేను మొన్న ఒక వీడియో చేద్దామని ఊర్లో పిల్లల దగ్గరికి వెళ్ళా. ఆ, ఊర్లో పిల్లలు మొత్తం 23 మంది. ఉమ్, మీరు చెప్తే నమ్ముతారో లేదో, వీడియో చేద్దామని పిల్లల దగ్గరికి వెళ్ళి ఇంటిమేషన్ ఇవ్వడానికి, ఆ, పలానా డేట్కి వీడియో చేస్తాను, ఉండండి, రెడీగా ఉండండి. ఊరు మొత్తం పిల్లలందరికీ జ్వరాలే. ఆ, ఇలాగా పడుకుని పోయి పేషెంట్లు ఉంటారు కదా, అలా ఉందన్నమాట వాళ్ళ పరిస్థితి. ఎందుకు? సీజనల్ జ్వరాలు. ఓకే ఓకే ఓకే. మెడిసిన్ అది ఇచ్చేవారు కూడా లేరు కదా అక్కడ ఎవరు. అవును. అంతే, ఆ జ్వరాలు తగ్గినంతకాలం అలా ఉండడమే. బట్ మీరు చాలా నిజంగా వీక్గా. రియల్ ఫ్యాక్ట్స్లో ఇవి తీసుకొని రావాలి. ఇవి తీసుకొచ్చినప్పుడు ఇక్కడ అవే అట్లీస్ట్ ఒక్క ఇంట్లో మంచి జరిగినా అది అవును మీతోనే ఉంటుంది కదా. అవునవును. కానీ ఎప్పుడన్నా మీ లైఫ్ని మీరు రివైండ్ చేసుకుంటే ఉమ్. అన్నం తినడానికి డబ్బులు లేక ఊరికే సైకిల్ వేసుకొని స్కూల్ చుట్టూ తిరిగి వచ్చి లంచ్ బ్రేక్ అయిపోయాక కూర్చున్న మీరు ఉమ్. ఈరోజు 10 మందికి అన్నం పెడుతున్నారు, ఇంట్లో అమ్మ నాన్నను కూడా బాగా చూసుకుంటున్నారు. 21 ఏజ్కి టు బి హానెస్ట్ నేను కూడా ఇంట్లో ఊరికే కూర్చున్నాను. ఉమ్. బట్ ఈ ఏజ్లో ఇంత మెచ్యూరిటీతో ఇంత ఫార్వర్డ్ స్టెప్ తీసుకున్నారు కదా. మీ లైఫ్ని మీరు రివైండ్ చేసుకున్నప్పుడు ఎలా ఫీల్ అవుతారు? ఇంకా చాలా చేయాలని అనుకుంటున్నాను. సాటిస్ఫై కాలేదు ఇంకా? అస్సలు ఏమీ లేదు. ఇప్పుడే ఎంతవరకు ఇంకా సాటిస్ఫై అయ్యావు మనం అసలు? ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయ్యాం కదా. ఓకే. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. ఒక 25, 26, ప్రజెంట్ నాది 20 కదా. ఉమ్, ఒక 25, 26 వచ్చేసరికల్లా ఉమ్, మన అరకులో, మన అరకు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆ, ప్రతి ఒక్కరికి ఏంటి, ఏ ఏ కష్టము ప్రాబ్లము లేకుండా మన సైడ్ నుంచి ఏదైనా చేయాలని. నైస్.